వెల్కమ్ టు అజ్జా వీడియో. ఇప్పుడు మన స్టూడియోలో రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క పొలిటికల్ అనలిస్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల గురించి కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్లో అలా చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు. ఒక 250 కోట్ల వరకు అతన్ని అంతమొందించడానికి డీల్ కూడా కుదిరింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఎంతవరకు నిజం? 250 కోట్ల రూపాయలు డీల్ కుదిరిందా లేదా ఇవన్నీ పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా వెంటాడుతున్నదైతే వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మార్చి 14వ తారీఖు రోజు వాళ్ళ పార్టీ ప్లేనరీకి సంబంధించి మంగళగిరిలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆయన బహిరంగంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా అక్కడి నుంచి కూడా ప్రభుత్వం ఒక ఉలికిపాట్లో ఉందనేది వాస్తవం. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని మీడియా ఛానల్స్ని కలిపి దుష్టచేతుష్టైన సంబోధిస్తా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా తన రాజకీయాలని తన పార్టీని ఇండిపెండెంట్గా రాజకీయాలు కొనసాగించుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారితో టైఅప్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు మేలు కోసమే పనిచేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని అమ్ముడుపోయిన వ్యక్తి అని చెప్పని వ్యక్తిత్వం హననం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించిన వివిధ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతాం మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు ఏమైందంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా తీసుకున్న కొన్ని 2-3 నిర్ణయాలు వచ్చేటప్పటికి, ఒకటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వాన పరిస్థితిని తెలియజేస్తా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. వాస్తవంగా అది ప్రభుత్వాన్ని నవ్వులు పాలు చేసింది ఆ ప్రోగ్రాం. జనసేన కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లలో ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలను ఎక్స్పోజ్ చేస్తా వైసీపీ పార్టీ వాళ్ళ పార్టీ రంగులు 3 రంగులు కూడా ఆ గుంతల చుట్టూ ముగ్గుల్లాగేసి వాటిని ఫోటోలు తీసి సీఎంకి ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ చేసిన తీరు దాదాపుగా ఏంటంటే ఒక హోరెత్తిచ్చింది. ఆ నినాదం అనేది ప్రజల్లో కూడా జనసేన పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. దానికి తోడు కౌలు రైతులకి భరోసా పేరిట కౌలు రైతులు అంటే ఆర్థిక ఇబ్బందులతోటి నష్టాల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి భరోసా ఇవ్వడం కోసం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం కానీ ఆ పార్టీ క్యాడరు చందాలు వేసుకొని కానీ దాదాపుగా ఒక 3,000 మంది రైతులను ఐడెంటిఫై చేసి ఈయనే ఆయా జిల్లాలకి పర్యటనకి వెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిచి వాళ్ళకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు సహాయం చేయటం వల్ల అప్పటి వరకు ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 7 లక్షల రూపాయలు మేము సహాయం చేస్తామని చెప్పని వాగ్దానం చేసి ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాళ్ళు కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారో ఆయన జిల్లాల పర్యటన మొదలుపెట్టారో దానికి వస్తున్న స్పందన చూసిన తర్వాత అప్పుడు ఉలికిపాటుకు గురయ్యి వాళ్ళకి అంటే ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారు ఐడెంటిఫై చేశారో వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహాయం ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైందంటే కొంతలో కొంత అంటే కుటుంబం పెద్దగా సంపాదించే స్థాయిలో ఉన్న వ్యక్తి కోల్పోయినా కూడా ఆ కుటుంబానికి భవిష్యత్తుని ఎదుర్కోవడానికి భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందటం అయిందనమాట. సో ఈ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పొలిటికల్గా మంచి మైలేజ్ తీసుకొచ్చింది. దీనికి తోడు ఆయన ఇంకో కార్యక్రమం తీసుకున్నది ఏంటి అంటే జనవాణి పేరిట, అంటే ప్రభుత్వంలో అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాళ్ళు, అంటే ప్రభుత్వంతో ఏదైనా ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియని వాళ్ళు, లేదు ఈ రాజకీయ లాబింగ్ ఇవన్నీ తెలియని వాళ్ళు, లేకపోతే రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజలు, అది సమాజానికి సంబంధించిన సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యలు కానీ ప్రభుత్వంతో పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం కోసం అని చెప్పని జనవాణి జనసేన అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో వచ్చేప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోను విశాఖపట్నంలో కూడా ఆయనే స్వయంగా హాజరయ్యి ప్రజల నుంచి ఆ వినతులు తీసుకొని వాళ్ళ పార్టీ క్యాడర్ ద్వారా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించి వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే అధికార పార్టీలో ఉన్నాళ్ళు గ్రామ సభలు పెట్టడం ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యలను అడ్రస్ చేయాల్సిన దగ్గర ప్రభుత్వంలో ఉన్నాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి పాలన ప్రజలకు చేరువగా ఉండాల్సిన దగ్గర పాలనని ప్రజలకు దూరంగా చేసి ఏదో ఒక వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వార్డు గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేస్తే దాని ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అన్నట్టుగా ఉన్న ప్రభుత్వ విధానానికి ఒక గుణపాఠం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఈ 2 సమావేశాలు కూడా విపరీతంగా మైలేజ్ రావడం జరిగింది. కొన్ని 100 మంది వచ్చి ఆయనతోటి పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమస్యల్ని లేదు వాళ్ళకి ఆ కాలనీల్లోనూ సమాజంలో ఉన్న ఇష్యూస్ వాటిని గురించి ఆయనకి చెప్పడం దరఖాస్తులు ఇవ్వడం దాన్ని ఆయన
ప్రభుత్వ విభాగాలకు పంపించడం ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. సో ఈ 3 కార్యక్రమాలతో ఏంటంటే ఒకప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీతో పోల్చి చూసుకున్నప్పుడు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఇంకా ఘోరమైన ఫలితం వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా 2 స్థానాలు ఓడిపోయిన తర్వాత ఇక అసలు ఈ పార్టీ మనుగడ కొనసాగుతుందా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొనసాగుతారా అని చెప్పని అనుమానాలు వ్యక్తం చేసిన చాలామందికి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య చాలా అంతరం ఉంది. ఆయన 100% రాజకీయాన్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతోటి అనుసంధానం అయ్యి ప్రజా జీవితంలో కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నారంటానికి తార్కాణంగానే జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. దాంతో ఏమైందంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని చాలా లైటర్ వేలో తీసుకున్న వైసీపీ అధినాయకత్వం కూడా ఆయన తీసుకుంటున్న రాజకీయ కార్యకలాపాలు ప్రజలకు చేరువవుతూ ఉంటాం. అదే సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీతోటి సైజ్తోటి రేపు ఎన్నికలకు వెళ్తారు అనే వాతావరణం నెలకొంటూ ఉండటం, ఆయనే స్వయంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన ప్రకటన చేయడం ద్వారా 100% వైసీపీ పార్టీ కొంత ఉలికిపాటికి గురైంది వాస్తవం. అదే సందర్భంలో రీసెంట్గా విశాఖపట్నం పర్యటన అంటే 3వ విడత జనవాణి కార్యక్రమాన్ని ఆయన అంటే 1 కోస్తా జిల్లాలో, 2ది రాయలసీమ ప్రాంతంలో, 3ది ఉత్తర కోస్తా ప్రాంతంలో విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని అది కూడా 2 నెలల ముందే ప్రోగ్రామ్ ఆయన పర్మిషన్ తీసుకొని విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. అదే రోజు ఈ మధ్యకాలంలో కొత్తగా రేకెత్తించుకుంటున్న 3 రాజధానులకి అనుకూలంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్నాళ్ళు వాళ్లే ప్రభుత్వంలో ఉండి వాళ్లే నిర్ణయాధికారం చేసే స్థాయిలో ఉండి వాళ్లే ప్రజల చేత ఎన్నికబడిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉండి వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వంలో వాళ్ళకేదో ప్రతిపక్షంలో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం తెలిపినట్టుగా అక్కడ 3 రాజధానులకు మద్దతుగా ఒక గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అదే రోజు ఈ 2 వర్గాలు ఎయిర్పోర్ట్లో అంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్న ఆయన అభిమానులు ఒక క్లాష్ లాగా ఏర్పడటం. దానికి పూర్వరంగం కూడా ఒకసారి చూసుకుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ధర్మల ఆయన అడ్డుకుంటామని చెప్పని ఆయన వాహనం మీద దాడి చేస్తామని చెప్పని రకరకాల రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చిన దృష్ట్యానే జనసేన శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అంత భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే అసలు విశాఖపట్నం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత సత్తా ఉందనేది చూపించుకోవాలనే ఒక తాపత్రయంలో కూడా వాళ్ళ క్యాడరు తరలి రావడం జరిగింది. సో ఈ ఉద్రిక్త వాతావరణంలో ఇద్దరూ ఒకే సందర్భంలో ఎదుర్కావడంతో ఒక ఘర్షణ వాతావరణం చెలరేగింది వాస్తవం. దీనికన్నా ముందు ఏంటంటే మన గర్జన కూడా ఫ్లాప్ అయింది కదండి, తక్కువ ఉన్నారు, ఆ కోపం ఇదన్నీ కూడా మిక్స్ చేసుకుని అలా చేశారండి. అవును, ఈ ఘర్షణ వాతావరణం చెలరేగిన తర్వాత ఆటోమేటిక్గా పోలీసులు ఇంటర్వెన్షన్ అయింది. అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక 107 మంది మీద 307 కేసు పెట్టారు. అక్కడ జరిగిన సంఘటన కొంత వాదోపాదాలు జరిగినాయి, మాటలు వైసీపీ మంత్రుల నుంచి వీళ్ళని రెచ్చగొట్టే విధంగా జరిగినాయి. వీళ్ళు యంగ్స్టర్స్ అందరూ కూడా వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళని వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఏంటంటే మంత్రి రోజాకి సంబంధించిన ఒక సెక్యూరిటీ అతనికి అతను విసిన డస్ట్బిన్ మూత తగలటంతో చిన్నగా కొద్దిగా చీరుకుపోవడం జరిగింది. అంతకుమించి అక్కడ పెద్ద భారీ దాడులు లేకపోతే భౌతిక దాడులు జరగడం ఏం జరగల. కాకుండా కూడా ఏంటంటే ఆ చిన్న ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఒక కక్ష సాధింపు దూరంతో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించి 107 మంది మీద 307 కేసు పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని హోటల్ రూమ్కి పరిమితం చేశారు. అనుమతి తీసుకున్న జనవాణి కార్యక్రమానికి మీకు అనుమతి రద్దు చేసుకోవాల్సిందే, మిమ్మల్ని ఇప్పుడు మేము ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలా చేయమని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో 100% ఒక గృహ నిర్బంధం లాంటి పరిస్థితుల్లో 48 గంటలు గడిపి బలవంతంగా పోలీసు ఆదేశాలతోటి విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేసిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఒక భావావేశానికి లోనైంది వాస్తవం. ఆ లోనైన పరిస్థితుల్లోనే విజయవాడలో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ తోటి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం వేదికగా వైసీపీ పార్టీ ఇన్ని రోజులుగా తన మీద తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, తన స్థాయిని తక్కువ చేసే విధంగా, తనని చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న దానికి ఖండిస్తా ఆయన కూడా కొంచెం గట్టిగానే రూత్లెస్గానే ఒక రకంగా మాట్లాడుకుంటే అంటే వైసీపీ పార్టీ వాడుతున్న భాషలోనే వాళ్ళకి ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఏమైందంటే ఆయన్ని ఎప్పుడైతే అంత ఘాటుగా స్పందించారో దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అధికార వైసీపీ పార్టీ వల్ల కాటల. అధికార వైసీపీ పార్టీ ఎటువంటి నిర్ణయంలో ఉన్నారంటే ఇప్పటిదాకా ఎవరి మీద ఆధిపత్యం చెలాయించినా మేమే చెలాయించాలి, ఎవరిని దూషించినా మాకే హక్కులు ఉన్నాయి, ఎవరి మీద దాడులు చేసినా మేమే చేయగలుగుతాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కావాల్సినంత పోలీస్ యంత్రాంగం అండదండలు ఉన్నాయి, మాకు కావాల్సినంత స్వేచ్ఛ మా నాయకుడు ఇస్తున్నాడు, ఈ స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని మేము ఎవరినైనా ఆధిపత్యం చెలాయించగలుగుతాం. కానీ ఎవరి మీదైనా కూడా మమ్మల్ని అంటే ధిక్కారము సైతునా అని చెప్పని అంటాం కదా, అట్లాంటి పరిస్థితి వైసీపీ పార్టీకి ఎదురైంది. ఆ ఎదురైన పరిస్థితుల్లోనే
100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రక్షణ పరంగా ఆయనకన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయా అని చెప్పనే భావనలో ఉండగానే, అంటే సహజంగా ఏమనుకున్నారంటే ఆయన మీద పోలీస్ కేసులు పెడతారేమో, పోలీసు నిర్బంధాలు ప్రయోగిస్తారనుకున్నారు తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద భౌతిక దాడులు చేసే స్థాయికో, లేకపోతే ఆయన మీద ఇంకేదో అంటే ఆయనకి కీడు తలపెట్టే ఆలోచన అధికార పార్టీ వైపు నుంచి జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మొన్న నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాయన, ఇవాళ జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నాయన, ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పిన న్యూస్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటి నుంచి వాహనంలో బయటికి రాగానే ఆయన్ని గుర్తు తెలియని వాహనాలు ఫాలో అవుతున్నాయని చెప్పని, తర్వాత అర్ధరాత్రి పూట ఆయన ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పని, అక్కడ ఆయనకు సంబంధించిన బాడీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తిరగబడ్డారని చెప్పని, వాళ్ళని దూషించారని, పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా దూషించారని చెప్పని, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక రెచ్చగొట్టే వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి ఒక కీడు తలపెట్టే ప్రయత్నం కనుక చేసినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా రోడ్డెక్కుతారు. ఆ రోడ్డెక్కిన పరిస్థితుల్లో అదొక శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. అటువంటప్పుడు ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాన్ని నడపాలి అంటే శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చట్టానికి బద్దులై ఉండి అంటే ఒక సామాజిక బాధ్యతతో రాజకీయం నడపాలి అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ, జనసేన కేడర్ అనేవాళ్ళు అల్లరి చిల్లరాళ్ళు, వాళ్ళు సమాజంలో విద్రోహాలు సృష్టించేవాళ్ళు, అల్లర్లు సృష్టించే వాళ్ళుగా వాళ్ళని చిత్రీకరించే ప్రయత్నం చేయడం కోసం 100కి 100 పాళ్ళు వైసీపీ పార్టీ ఇవాళ ఒక ట్రాప్ వేసి కూర్చొని ఉంది. దాన్ని ముందుగానే పసిగట్టే జనసేన పార్టీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు 250 కోట్ల రూపాయలకి రెక్కి అంటే ఆయనకి సుపారీ ఇచ్చారు, ఆయన్ని అంతమొందించడానికి అనే వార్తలు కనుక వాస్తవం అయినప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిస్థితులు అయితే ఏం లేవు. ఎందుకంటే పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నకే ఏం గది పట్టింది? 40 కోట్ల రూపాయలు మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పని సిఆర్పిసి 164 స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చిన దాన్ని చూసినా కూడా, కోర్టు కేసులో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎంతకైనా తెగించే సమర్థత అటువంటి అంటే నేర స్వభావం ఉన్న వ్యక్తులతోటి నిండున్నప్పుడు సొంత చిన్నాన్నకే రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ రోజుకి కూడా ఆ చిన్నాన్న హత్యలో ముద్దాయిలుగా ఉన్నాళ్ళని కాపాడటం కోసం శతవిధాలా పోరుకులాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, ఆ ప్రభుత్వము, ఆ పార్టీ సలహాదారుల దగ్గర నుంచి వాళ్ళ సొంత మీడియా దగ్గర నుంచి కూడా డాక్టర్ సునీత గారిని, వివేకానంద రెడ్డి గారి కూతుర్నే టార్గెట్ చేసి వాళ్ళ అల్లుడిని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారిని లాంటి వాళ్ళని టార్గెట్ చేయరు అని చెప్పని ఆశ్చర్యపడటానికి అంటే అనుమానపడటానికి ఏం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన 100కి 100 పాళ్ళు జాగ్రత్తగా ఉండడం అవసరం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని కేంద్ర బలగాల రక్షణలో, కేంద్ర బలగాల సెక్యూరిటీలో ఆయన ఉండటం ఉత్తమం. 100కి 100 పాళ్ళు ఎంతకైనా తెగించే ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక యువకుడుగా అంటే పెద్దగా పొల్యూట్ అవ్వని రాజకీయ నాయకుడు, పెద్దగా కాదు అసలు పొల్యూట్ అవ్వని రాజకీయ నాయకుడు, భావావేశంతో ఈ సమాజానికి ఏమైనా చెయ్యాలనే ఉద్దేశంతో ముందుకు వస్తానని ఆయన. అటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ సేవలు 100కి 100 పాళ్ళు సమాజానికి అవసరం, రాష్ట్రానికి అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిగా ఉంటుంది. ఏదైనా సరే ఇటువంటి తప్పుడు ఆలోచనలు, ఇటువంటి నేర స్వభావ ఆలోచనలు కనుక మీ మనసులో ఉంటే ఇప్పటికైనా దాని నుంచి మానుకోవటం మంచిది. లేనిపోని పరిస్థితుల్లో ఆయనకంటూ ఏదైనా ఒక చిన్న హాని తలపెట్టే ప్రయత్నం కనుక బహిరంగంగా జరిగినా కూడా అది ఖచ్చితంగా ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులకు దారితీయటం ఖాయం. ఇప్పటికే ₹1 పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ వైపు చూడని పరిస్థితిలో, ఒక పెట్టుబడిదారుడు కూడా ప్రాపర్ అంబియన్స్ మాకు అక్కడ లేదు అని చెప్పని ఫీల్ అవుతున్న పరిస్థితిలో ఇటువంటి శాంతి భద్రతలకు కనుక విఘాతం కలిగే పరిస్థితులు ఉత్పన్నమైతే 100కి 100 పాళ్ళు రేపటి రోజున అది ఇంకా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దిగజారటం ఖాయం. పాలకులుగా ఉన్నాళ్ళు, బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నాళ్ళు ఆలోచించుకోండి.